మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ అందజేయనున్నారు. పెరిగిన పెన్షన్ 4000 చొప్పున గత 3 నెలల సొమ్ము 3000 కలిపి మొత్తం 7000 ఇవ్వనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై 4000, దివ్యాంగులకు 3000 నుంచి ఒకటేసారి 6000 పెంచింది. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ 5 నుంచి 15000 చేస్తూ నిర్ణయించారు. ఈ విభాగంలో పెన్షన్ పొందేవారు 24318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్లు అదనపు భారం పడనుంది. ఒక్క రోజులో 4408 కోట్లు పంపిణీ చేయనున్నారు. గడిచిన 3 నెలలకు కలిపి పెన్షన్ మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వంలో పింఛన్లు పంపిణీకి నెలకు 1939 కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేయనుంది. లబ్ధిదారులకు పెన్షన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి?